సార్ మనుస్మృతి ఈ పేరు చాలా ఎక్కువగా వినిపిస్తుంది. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మనుస్మృతి అనేది చట్టమా, గ్రంథమా, శాసనమా అనేది చాలా ఎక్కువగా వినిపిస్తుంది. అసలు దీన్ని ఎలా చూడొచ్చు, అసలు ఏంటి, దీని లోపల ఏముంది? చాలా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకున్నారు ఆదిత్య గారు. వీక్షకులు కూడా శ్రద్ధగా గమనిస్తారని నేను ఆశిస్తున్నాను. యాక్చువల్లీ ఉమ్మడి భారతదేశం, అసలు ఉమ్మడి భారతదేశం అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడున్న భారతదేశం కాకుండా ఒకప్పుడు శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్ ఇలా కొన్ని దేశాల కూడినటువంటి భారతదేశానికి మను అనే ఒక ప్రవక్త రావడం జరిగింది. మను ప్రవక్త మీద వచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాన్ని మను ధర్మశాస్త్రం అంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా పలు పలు దేశాలలో ప్రవక్తలు రావడం జరిగింది. ఆ ప్రవక్తలపై ఒక్కొక్క గ్రంథం రావడం జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే యేసు ప్రవక్తపై ఏదైతే బైబిల్ అని ఇప్పుడు చెప్తున్నామో యాక్చువల్ అది ఇంజీల్ గ్రంథం అని చెప్తారనమాట. వాస్తవంగా అంటే బైబిల్ అనే పదమే బిబ్లాస్ అనే పదం నుంచి వచ్చినటువంటి పదం బైబిల్ అనమాట. సో అలాగే చూసుకుంటే మొహమ్మద్ ప్రవక్తపై చూసుకుంటే ఖురాన్ గ్రంథం. అలాగా కొన్ని ఇయర్స్ క్రితం అంటే హిస్టరీ మనకు చెప్తుంది ఒక 8000 ఇయర్స్ క్రితము భారతదేశానికి ఒక ప్రవక్త రావడం జరిగింది. ఆ ప్రవక్త పేరే మను అని అంటారు. దాన్ని మనం అరబీలోకి ఇటు ట్రాన్స్లేట్ చూసుకుంటే నూహ్ అనే పదం కూడా వినిపిస్తుంది. అంటే ప్రేక్షకులకు తొందరగా కనెక్ట్ అవ్వడానికి నేను ఈ పదం చెప్తున్నాను. నూహ్ అనే పేరు వస్తుంది. దాన్ని మనం సంస్కృతంలోకి ట్రాన్స్లేట్ చేస్తే మను అనే పేరు వస్తుంది. సో దేవుడు ఏం చేశాడంటే ఎప్పుడు ప్రతి జాతికి ఒక గ్రంథాన్ని, ఒక ప్రవక్తని పంపించాడు. పంపించి మనుషులు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకొద్దు అనేది మనకు అదొక ఒక టూల్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రిడ్జ్, టీవీ కొంటే మనకు ఎలా అయితే ఒక మాన్యువల్ బుక్ ఇస్తారో అలాగా దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తల ద్వారా మనకు మాన్యువల్స్ పంపించారు. వాడుక భాషలో అర్థం అవడానికి మీకు చెప్తున్నాను. అలాగే వచ్చినటువంటి ప్రవక్త మను అయితే ఆయనపై వచ్చినటువంటి ధర్మశాస్త్రం మను ధర్మశాస్త్రం. అయితే మను ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చెయ్యాలని చెప్పేసి బీజేపీ కంకణం కట్టుకొని ఉన్నది. దాన్ని ఇప్పుడు ఇండియా కూటమి అపోజ్ చేస్తుంది. అయితే ఒరిజినల్గా ఉన్నటువంటి మను ధర్మశాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తే డిస్టర్బెన్స్ లేదు. కానీ 8000 ఇయర్స్ క్రితం వచ్చినటువంటి మను ధర్మశాస్త్రం ఇప్పుడున్నటువంటి ఏదైతే మనుస్మృతి ఏదైతే చెప్తున్నారో దాంట్లో చాలా మార్పు చేర్పులు జరిగాయి. అడిషన్, సబ్ట్రాక్షన్ చాలా జరిగాయి. ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు, వేద పండితులు చెప్తున్నటువంటి విషయం అనమాట. మనుధర్మ శాస్త్రంలో 12 అధ్యాయాలు ఉంటాయి. దాదాపు కొన్ని లక్షల శ్లోకాలు ఉన్నాయి అనమాట. అంటే ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క వర్గానికి చెందినటువంటి, అంటే ఒక అధ్యాయం చూసుకుంటే 5వ అధ్యాయం చూసుకుంటే స్త్రీలకు సంబంధించి ఉంటుంది. 4వ అధ్యాయం చూసుకుంటే స్వర్గ నరకాలకు సంబంధించి, నరక శిక్షలకు సంబంధించి, అలాగే ఇలా కొన్ని దానికంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఈ మనుస్మృతి అనేది ధర్మశాస్త్రం నుంచి ఉన్నటువంటి ఒక సబ్ అని చెప్పొచ్చు మనం? లేదు, డైరెక్ట్ దైవ గ్రంథం అని చెప్పొచ్చు. ఓకే, మను ధర్మశాస్త్రం అంటేనే దైవ గ్రంథము. ఎప్పుడు ఈ దైవ గ్రంథం అంటే అప్పుడు ఉమ్మడి భారతదేశంలో 8000 సంవత్సరాల క్రితం మను ప్రవక్తపై అవతరించినటువంటి గ్రంథమే మను ధర్మశాస్త్రము అంటారు. అయితే దీంట్లో ప్రధానంగా ఒక టాస్క్ లాగా మనం తీసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే చాతుర్వర్ణాలు అంటారనమాట. అంటే ఇప్పుడు చాతుర్వర్ణాలు అంటే ఇప్పుడు మను ధర్మశాస్త్రం నుంచి వీరు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే యాక్చువల్లీ ఇది అడిషన్ అనమాట. నేను ఇందాక చెప్పాను అడిషన్ సబ్ట్రాక్షన్స్ అని. అలా ఎన్నో అడిషన్స్ అయ్యి ఎన్నో సబ్ట్రాక్షన్స్, అంటే కొన్ని తీసేశారు, కొన్ని యాడ్ చేశారనమాట. ఈ కమింగ్ డేస్లో జనరేషన్స్ మారుతున్న కొద్దిగా అడిషన్ సబ్ట్రాక్షన్స్ జరిగాయి. అయితే చాతుర్వర్ణాల కాన్సెప్ట్ ఏంటంటే బ్రాహ్మణులు, తర్వాత వైశ్యులు, క్షత్రియులు, తర్వాత క్షూద్రులు. ఈ కాన్సెప్ట్ మనుస్మృతిలో ఉందన్నమాట. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని బీజేపీ కంకణం పట్టుకొని ఉంది. ఈ చాతుర్వర్ణాలలో బీజేపీ టాప్గా పెట్టినటువంటి స్థానం బ్రాహ్మణులను పెట్టింది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ, అమిత్ షా ఈ కోణాలన్నీ చూసుకుంటే కూడా ఈ నార్త్ ఇండియన్ బ్రాహ్మణ్స్ అంటారు. ఈవెన్ దో అమితాబ్ బచ్చన్ కూడా నార్త్ ఇండియన్ బ్రాహ్మణ్ అనమాట. అయితే వీరి కాన్సెప్ట్ ఏంటంటే బ్రాహ్మణులు తల నుంచి వచ్చారు, తర్వాత వైశ్యులు భుజాల నుంచి వచ్చారు, తర్వాత క్షత్రియులు తొడల నుంచి వచ్చారు, క్షూద్రులు వచ్చేసి పాదాల నుంచి వచ్చారు అనేది వీరి కాన్సెప్ట్ అనమాట. మనుస్మృతిలో వీరు ఇచ్చినటువంటి కాన్సెప్ట్. అంటే ఇప్పుడు క్షూద్రులు ఎవరు అంటే కింది కులాలు వారు. అంటే ఇప్పుడు మన వాడుక భాషలో కింది కులాలు అంటే మనం ఎవరిని చూస్తామండి? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలను వీరు మనం కింది కులాల వాళ్ళుగా చూస్తామన్నమాట. అయితే పై కులం అంటే వీరి దృష్టిలో ఏంటంటే ఇప్పుడు బ్రాహ్మణ్స్ అనమాట. ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఈ మనుస్మృతి చట్టం ఏంటంటే కంప్లీట్గా బ్రాహ్మణ్ షో ఉంటుంది, 1 మ్యాన్ షో అంటారు అనమాట. అందుకే అంబేద్కర్ గారు ఎప్పుడైతే 1950లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేశారో, మనం 26th జనవరి అంటాం రిపబ్లిక్ డే, అంటే భారత రాజ్యాంగాన్ని అమలు పరిచిన ఆ రోజు నుంచి కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయింది. కానీ అంబేద్కర్ గారు పెద్ద మనిషి అన్నటువంటి మాట ఏంటంటే నేను అసలు మనుస్మృతిని తగలబెట్టాలనుకుంటున్నాను అనే మాట కూడా వారు చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే ఇందులో క్యాస్ట్ ఈక్వేషన్స్ కనిపించాయి వారికి. అంటే కింది కులాలు అనేది బ్రాహ్మణులకి తల నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ కాన్సెప్ట్? ఇప్పుడు మనుషులంతా ఒకటే, మానవులంతా ఒకటే అని కృష్ణుడు భగవద్గీతలో సర్వేజన సుఖినో భవంతు అని చెప్పారు. మానవ సేవే
మాధవ సేవ అని చెప్పారు తప్ప బ్రాహ్మణులు తల నుంచి వచ్చారు, ఈ వీళ్ళు కింది కాళ్ళ నుంచి వచ్చారు అనే కాన్సెప్ట్ ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు? ఇది అడిషన్ లో తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్. చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడు మీరు అంబేద్కర్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఇటీవల కాలంలో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు చాలా వైరల్ అయ్యాయి, చాలా కాంట్రవర్సీ కూడా అయ్యాయి ఆ మాటలు.